బీహార్ ఎలక్షన్ లో విజయం సాధించిన బీజేపీ పార్టీ ఫోకస్ మొత్తం వెస్ట్ బెంగాల్ మీద పెట్టిందండి. అందుకే మొన్న 2021 జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ కి అదే విధంగా బీజేపీకి పార్టీకి మధ్య ఓట్ల తేడా 60 లక్షలండి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సర్ ప్రక్రియ అంటే ఎలక్షన్ కమిషన్ నిర్వహించినటువంటి సర్ ప్రక్రియ వల్ల సుమారు 59 లక్షల ఓట్లు తొలగించారండి. మమతా బెనర్జీ నియోజకవర్గంలోనే సుమారు 45,000 ఓట్లు తొలగించారండి. అంటే మొత్తం మీద బీజేపీ పార్టీ ఎలాగైనా సరే ఈసారి వెస్ట్ బెంగాల్లో పాగా వేయాలని చాలా ప్లాన్లు వేస్తుందండి. ఈ ప్లాన్ లో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ద్వారా 1 కోటి మందికి పైగా మహిళలకు బీహార్ లో ఏ విధంగా అయితే 10,000 అకౌంట్ లో వేశారో ఇక్కడ కూడా 10,000 రూపాయలు అకౌంట్ లో వేయాలని బీజేపీ ప్రభుత్వం భావిస్తున్నట్టుగా కూడా అక్కడ కథనాలు వస్తున్నాయండి. అయితే వెస్ట్ బెంగాల్లో ఎవరు గెలుస్తారనే ఒక దానిపైన ఫస్ట్ ఒపీనియన్ పోల్ సర్వే వచ్చిందండి. ఈ సర్వేలో కూడా ఇప్పటికీ తృణమూల్ కాంగ్రెస్ 170 నుంచి 185 సీట్లు గెలుచుకోబోతున్నట్టుగా కూడా సర్వే వివరాలు వెల్లడించిందండి. బీజేపీ పార్టీ గతంలో 80 సీట్లు గెలిస్తే ఈసారి ఫస్ట్ ఒపీనియన్ పోల్ సర్వే ప్రకారం 107 నుంచి 115 సీట్లు గెలవబోతుందని ఈ సర్వే చెబుతుందండి. ముఖ్యంగా ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చే అవకాశం ఏ పార్టీకి ఉందన్న దానిపైన ఒకసారి ఫోకస్ చేస్తే కాంగ్రెస్ అదే విధంగా లెఫ్ట్ పార్టీలు వాళ్ళు ఏ విధంగా అయినా సరే అధికారంలోకి రారు కాబట్టి వాళ్ళ ఉమ్మడి శత్రువు బీజేపీ. సో బీజేపీ అధికారంలోకి రాకుండా ఉండడానికి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చాలని చెప్పేసి ఈ రెండు పార్టీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయండి. ఒకవేళ కాంగ్రెస్ లెఫ్ట్ కూటమి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిస్తే మాత్రం తృణమూల్ కాంగ్రెస్ కు ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే విధంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి హుమాయు కబీర్ అదే విధంగా ఎంఐఎం మరొక పార్టీ ముగ్గురు కలిసి పొత్తు పెట్టుకున్నారండి. ఈ ముగ్గురు ముస్లిం కి సంబంధించిన నేతలండి. ఈ పార్టీ గనక ఈ ముగ్గురు త్రయం కూటమి బలపడితే మాత్రం తృణమూల్ కాంగ్రెస్ కు దెబ్బపడి బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఒకవైపు పశ్చిమ బెంగాల్లోని కాంగ్రెస్ లెఫ్ట్ కూటమి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిస్తే బీజేపీకి నష్టపోయి తృణమూల్ కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. అదే విధంగా ముస్లిం కూటమి బలపడితే మాత్రం తృణమూల్ కాంగ్రెస్ కి దెబ్బపడి బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. మొత్తం ఈ ఎలక్షన్ జరగడానికి 3 నుంచి 4 నెలల సమయం ఉందండి. చూద్దాం అప్పటి వరకు జనాల మూడు ఏ విధంగా ఉంటుంది. ఇప్పుడు మాత్రం ప్రస్తుతం మమతా బెనర్జీ ఎడ్జ్ లో కొనసాగుతుంది వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ లో.